నమస్కారం. సిటీ ఆఫ్టర్నూన్ బులెటిన్ కు స్వాగతం. నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అరండల్పేట, పటాభిపురం రౌడీ షీటర్లకు యూరిన్ టెస్టులు నిర్వహించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగదారులను గుర్తించేందుకు ఈ టెస్టులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. 90 మంది వ్యక్తులపై యూరిన్ టెస్టులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రౌడీ షీటర్లకు పలు సూచనలు చేశారు. గుంటూరు టౌన్ లో వెస్ట్ సబ్ డివిజన్ సంబంధించి 3 పోలీస్ స్టేషన్స్ లో ఉన్న రౌడీ షీటర్స్, అదే విధంగా పాత గాంజా అఫెండర్స్ ని ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళందరికీ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ యూరిన్ టెస్ట్ ద్వారా ఎవరైనా గాంజా తాగి ఉంటే, డ్రగ్స్ తాగి ఉంటే దాంట్లో పాజిటివ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. సో ఎవరి దగ్గర గాంజా దొరకకపోయినా కూడా, డ్రగ్స్ దొరకకపోయినా కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారంటే ఈ యూరిన్ టెస్ట్ల ద్వారా తెలిసిపోతుంది. సో ఎవరు కూడా ఈ యూరిన్ టెస్ట్ను తప్పించుకోలేడు. చాలామంది ఈ గాంజా తాగి డ్రగ్స్కి అలవాటై క్రైమ్స్ చేస్తున్నారు. అదేవిధంగా గాంజా అఫెండర్స్ కూడా మళ్ళా వాళ్ళు గాంజా తాగడము, కొనడము, అమ్మడం అనేది జరుగుతుంది. సో వాళ్ళందరి మీద లాస్ట్ 6 months నుంచి స్పెషల్ డ్రైవ్ భాగంగా బాగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో జరిగిన వేసవి విజ్ఞాన తరగతుల ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరండలపేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలు పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా చైర్మన్ వందనాదేవి మీడియాతో మాట్లాడారు. వేసవి సెలవుల్లో పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలు కాకూడదనే ఉద్దేశంతో మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు 40 రోజుల పాటు వివిధ విభాగాల్లో పిల్లలకు గ్రంథాలయాల్లో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. దానివలన పిల్లల్లో నైపుణ్యాలను వెలికి తీయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నా మాస్టర్, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఇళ్లలో ఉన్నట్లయితే వారు సెల్ ఫోన్లకు బానిసలు అవుతున్నారు. సెల్ ఫోన్ లేకుండా అన్నం తింటలేదు చిన్నపిల్లలు. కాబట్టి అటువంటి వాటికి సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలంటే పిల్లల్ని పుస్తకాలు చదివించడానికి చిన్నప్పుడు అమ్మమ్మలో, నాయనమ్మలో దగ్గర పెట్టుకొని వాళ్ళకి కథలు చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజున కథలు చెప్పడం అనేది ఎక్కడా జరగటం లేదు. అందుకోసమే పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లకి అలవాటైపోతున్నారు. తల్లిదండ్రులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ఈ పిల్లల భవిష్యత్తు కోసం చూశారు కదా, అన్నము తినాలంటేనే సెల్ ఫోన్. వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు మానుకోవాలన్నా కూడా సెల్ ఫోన్ ఇస్తున్నారు. ఆ విధంగా ఏడుస్తున్న వాడికి మీరు కథ చెప్పండి, అప్పుడు ఏడుపు మానేస్తారు. ఈరోజు మన ముగింపు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే రీసోర్స్ పర్సన్స్ మాకు బాగా ఈ 40 రోజులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి, మా గ్రంథాలయ స్టాఫ్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మంగళగిరి గ్రంథాలయం ఈ రాష్ట్రంలోనే సమర్థవంతంగా బాగా నడుస్తుంది. 150 నుంచి 200 మంది పిల్లలు మంగళగిరి గ్రంథాలయంలో కూడా పిల్లలు ఈ 40 రోజులు వాళ్ళు నిర్వహించారు. అక్కడ పిల్లలు కూడా బాగా వచ్చి బాగా నేర్చుకున్నారు. చాలా సమర్థవంతంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ వేసవి శిక్షణ తర్వాత నిర్వహించబడ్డాయి. ఒకే ఒక కాన్సెప్ట్ లోకేష్ గారిని మేము స్ఫూర్తిగా తీసుకొని సెల్ ఫోన్లు వదలండి, పుస్తకాలు పట్టండి. 2 ఏళ్లకే కూటమి పాలనపై ప్రజా వ్యతిరేకత వచ్చిందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా లాడ్జీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ మేనిఫెస్టోను వైసీపీ శ్రేణులు దగ్ధం చేశాయి. ఈ మేరకు అంబటి రాంబాబు ఎమ్మెల్సీ లేళ్ల అప్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.
వెన్నుపోటు పొడవడం మొదటి నుంచి ఆయన నైజమన్నారు. సూపర్ 6లో అరకుర హామీలు అమలు చేయడంపై మండిపడ్డారు. అందుకే టీడీపీ మేనిఫెస్టోను దగ్ధం చేశామన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలందరూ మోసపోయారన్నారు. భజన చేయకుండా వాస్తవాలు చెప్తే కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా పాల్గొన్నారు. అనేక మందికి వెన్నుపోటు పొడుచుకుంటూ మెట్లెక్కుంటూ అధికారంలోకి వచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచాడు. మీరు చూసినట్లయితే సూపర్ 6 అన్నాడు, దానిలో సగం పైన అమలు చేయలేదు. ఆ చేసినవి కాసినవి కూడా అరకొరగా అమలు చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 సంవత్సరాల పరిపాలన అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశాడు, చీట్ చేశాడు, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కార్యక్రమాలను చేయలేదు కాబట్టి ఆయన మేనిఫెస్టోని దగ్ధం చేశాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏ అంశాన్ని కూడా అమలు చేయకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏ రంగాన్ని తీసుకున్నా కూడా, విద్యా రంగాన్ని తీసుకున్నా, వైద్య రంగాన్ని తీసుకున్నా, వ్యవసాయ రంగాన్ని తీసుకున్నా, పరిశ్రమల రంగాన్ని తీసుకున్నా, ఉద్యోగుల వాళ్ళ పరిస్థితి తీసుకున్నా, అన్ని రంగాల్లో కూడా తిరోగమన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. జూన్ 9న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త రాస్తారోకో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను వరుసగా పెంచి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందని విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 9న జరిగే రాస్తారోకోలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాలను నిరసించాలని కోరారు. 410 ఉన్న వంట గ్యాస్ని 20 చేస్తే గగ్గోలు పెట్టిన భారతీయ జనతా పార్టీ ఈనాడు 1150 తీసుకెళ్లి ఎన్నికల కోసం తగ్గించి మళ్ళా ఇప్పుడు 950 పైచీలకు సిలిండర్ ధర ఉంటుంది. 410 ఎక్కడ, 950 ఎక్కడ? ఇది విశ్వ గురువుకి పరిపాలన దక్షతకి నిదర్శనమని అడుగుతుంది సిపిఐ. అలాగే పెట్రోల్, డీజిల్ అడ్డుగోలుగా పెంచేసాం. మొన్న మే 11 తర్వాత కౌంటింగ్ రిజల్ట్ ముందేమో అబద్ధాలు చెబుతున్నారు, పెంచున్నారు. అయిన మరుక్షణమే వాణిజ్య గ్యాస్ ఒక్కసారి 997 ₹3 దాకా 1000 రూపాయలు పెంచి రికార్డు బద్దలు కొట్టాడు. ఎన్నికల సమయంలో సూపర్ 6 పేరుతో అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదని గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా మండిపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో శారదా కాలనీలో పెరిగిన నిత్యావసర సరుకులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ కూటమి సూపర్ 6 హామీలు సూపర్ మోసం అన్నారు. కూటమి పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. 2 సంవత్సరాలు పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసుకొని వెన్నుపోటు అని బిరుదు తెచ్చుకున్న ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ రోజు అరాచక పాలనలో మొదటి రోజుగా, అంటే 2 సంవత్సరాల కిందట ఇది మొదటి రోజు, వాళ్ళు సంపాదించుకోవటానికి, వాళ్ళు అంటే రాజ్యాంగాన్ని అనుభవించడానికి చేయటానికి వాళ్ళు ప్రభుత్వంలో వచ్చి ఈరోజు వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు సంతోషంగా ఉండటం చూస్తున్నారు తప్ప ప్రజల సంతోషం కానీ, ప్రజలకి వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయకుండా ఈ రోజు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. గుండె జబ్బులకు ప్రస్తుతం ఎలాంటి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా, కోతలు కుట్లు లేకుండానే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల గుండె సంబంధిత వ్యాధులకు పూర్తి స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు యశోద హాస్పిటల్ ప్రముఖ కార్డియో థొరాసిక్ వ్యాస్కులర్ సర్జన్ డాక్టర్ రంగా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రంగా వెంకటేష్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా గుండె సంబంధిత వైద్య సేవలు అందిస్తూ గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు సౌకర్యార్థం గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి ప్రతి నెల మొదటి గురువారం అమృత హాస్పిటల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలతో పాటు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వి వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ మేనేజర్ ఎం తిమోతి తదితరులు పాల్గొన్నారు. ఆల్టర్నేట్గా ఒక రూట్ అనేది వేసుకొని ఆ హార్ట్కి బ్లడ్ సప్లై అనేది మళ్ళీ ఇవ్వటం, అదే బైపాస్ సర్జరీలో జరిగేది. అదే ఈ సర్జరీలో మనం చేయబోయేది. ఈ మూడింటికి 3 వెజల్స్కి ఒకేసారి రీవాస్కులరైజేషన్ చేయడం అనేది ఈ బైపాస్ సర్జరీలో సాధ్యం. ఈ బైపాస్ సర్జరీ అందరి దగ్గర జరుగుతుంది కదా, ప్రతి ఊర్లో జరుగుతుంది. హైదరాబాద్ యశోద హాస్పిటల్కి ఎందుకు రావాలి అని అంటే, ఏ సర్జరీ అయినా సరే పేషెంట్ ఒప్పుకోడు. మొదట సర్జరీ అనేది పేషెంట్కి ఇష్టం ఉండదు. కానీ పేషెంట్కి సర్జరీ అనేది ఇన్వేరియబుల్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి, స్కార్ అనేది తగ్గించవచ్చు, బోన్ కట్ అనేది లేకుండా చేయొచ్చు. ఇవన్నీ దేని వల్ల సాధ్యం అంటే కొన్ని సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ వల్ల, ఇంకా మంచి ఇన్స్ట్రుమెంట్స్ వల్ల. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.